విశాఖలోని సృష్టి ఫర్టిలిటీ సెంటర్ లో అక్రమాలు బయటపడుతున్నాయి. హైదరాబాద్ కు చెందిన ఒక జంట ఫిర్యాదుతో సృష్టి ఫర్టిలిటీ సెంటర్ అక్రమాల డొంక కదిలింది. 2 ఏళ్లుగా రహస్యంగా సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ని ఒక డాక్టర్ నడుపుతున్నారు. జిల్లాలో 50 ఫర్టిలిటీ సెంటర్లలో కేవలం 9 కేంద్రాలకు మాత్రమే సరోగసీకి ప్రభుత్వ అనుమతి ఉంది. 2 ఏళ్లుగా విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఫర్టిలిటీ సెంటర్లని పట్టించుకోలేదు. సృష్టి వ్యవహారంతో మిగిలిన ఫర్టిలిటీ సెంటర్లపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కు 2023లోనే వ్యాలిడిటీ అయిపోయింది. ప్రస్తుతం ఈ సెంటర్ కు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు డిఎంహెచ్ఓ డాక్టర్ జగదీశ్వరరావు. సరోగసీకి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంటుందని, వారు అనుమతిస్తే సరోగసీ సాధ్యమన్నారు. మరోవైపు ఐవీఎఫ్ సరోగసీ సెంటర్ల నిర్వాహకులతో డిఎంహెచ్ఓ డాక్టర్ జగదీశ్వరరావు భేటీ అయ్యారు. నిర్వాహకులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు డిఎంహెచ్ఓ. అయితే లైసెన్స్ గడువు ముగిసినా సృష్టి సెంటర్ నిర్వహించారని తెలిపారు డిఎంహెచ్ఓ. హైదరాబాద్ పోలీసులకు పూర్తి సమాచారం అందించామన్నారు. ఇటు విశాఖ సృష్టి సెంటర్ పైన నిఘా పెట్టామన్నారు. విశాఖలో గత ఏడాదిన్నర కాలంలో సరోగసీ కోసం 5 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 2ంటికి మాత్రమే అనుమతులు ఇచ్చామన్నారు. అందులో ఒక సరోగసీ కేసు ప్రాసెస్ లో ఉందంటున్నారు డిఎంహెచ్ఓ డాక్టర్ జగదీశ్వరరావు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాసా అందిస్తారు. మనతో పాటు మాట్లాడేందుకు విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జగదీశ్వరరావు ఉన్నారు. సార్ చెప్పండి సార్, హైదరాబాద్ కేసు సంబంధించి విశాఖలో మూలాలు ఉన్నాయి. గతంలో కూడా 2020లో కూడా ఇటువంటి కేసే విశాఖలో నమోదైంది. ఇంతకీ ఆ సృష్టికి లైసెన్స్ ఉందా సార్? ఉంటే ఎప్పటి వరకు ఉంది? ఇప్పుడు ఏమీ లేకపోతే ఎలా కార్యకలాపం కొనసాగుతుంది, ఏమంటారు? మనకి 2018లోని రిజిస్టర్ అయ్యి ఉన్నది యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్. అలాగా 2023 వరకే దాని లైఫ్ ఉంటుంది. ఎందుకంటే ఎనీ రిజిస్టరింగ్ అథారిటీ 5 ఇయర్సే. 5 ఇయర్స్ అయిపోయిన వెంటనే అది రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ సెంటర్ అయితే రెన్యువల్ చేసుకోలేదు. దానిది 2023లోనే దీని పీరియడ్ అయితే అయిపోయింది. హైదరాబాద్ కేసుకు సంబంధించి విశాఖలోనే ఆ బిడ్డ కూడా విశాఖలోనే జన్మించాడు, ఇక్కడే చేతులు మారాయని చెబుతున్నారు. ఇలా ఒకవైపు హైదరాబాద్ పోలీసులు కేసు అయితే నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మీ తరపున వైద్య ఆరోగ్య శాఖ తరపున ఎలా ముందుకెళ్ళబోతున్నారు? ఈ విషయంలో ఏం చేస్తారు? ఐవీఎఫ్ సెంటర్స్ అందరినీ కూడా పిలిచి ఇటువంటి కార్యక్రమాలు ఎటువంటి పరిస్థితుల్లో చేయడానికి లేదు. అలాగే షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం హాస్పిటల్స్ అందరికి కూడా ఫైనల్గా ఈ రేట్స్ డిస్ప్లే చేయమనడం చెప్పాను. ఇటువంటి యాక్టివిటీస్లో ఎట్టి పరిస్థితుల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదని శాసించడం జరిగింది. విశాఖలో ఎన్ని ఐవీఎఫ్ సెంటర్లు ఉన్నాయి? సరోగసీ సెంటర్లు దాంట్లో ఎన్ని ఉన్నాయి? ఓవరాల్గా మీ దగ్గర లెక్క ఏదైనా ఉందా? మనకి 50 ఐవీఎఫ్ సెంటర్స్ ఉన్నాయండి. దాంట్లో L1, L2 స్పెర్మ్ బ్యాంక్స్ అండ్ సరోగసీ సెంటర్స్ ఉంటాయి. అందులో 9 మనకి సరోగసీ సెంటర్స్ 50లో. ఆ సరోగసీ సెంటర్స్లో మనకి 2 మనకి కేసెస్ అయితే సరోగసీకి ఇవ్వడం జరిగింది. సృష్టి వ్యవహారంలో ఒకవైపు హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరపున కానీ ఈ సరోగసీకి సంబంధించిన కమిటీ తరపున కానీ ఎలా ముందుకెళ్ళబోతున్నారు, ఏమంటారు? మన తరపున అంటే మనకి ఉన్న డేటా ఇదే డేటా. ఈ డేటాని వాళ్ళకి మనం ఆల్రెడీ నిన్న వాళ్ళు అడగడం జరిగింది, నేను ఫోన్లో చెప్పడం జరిగింది. మన దగ్గర ఉన్న డేటా మాత్రము ఇస్తాము. మనం వాళ్ళకి ఏమి కావాలన్నా సహకారాలు మేము అందిస్తాం. ఆ సెంటర్ మీదంటే ఇప్పుడు తాళాలు వేసేసి ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఏమైనా పోలీసులు సీజ్ చేస్తుంటే వీ కెనాట్ ఎంటర్. ఒకవేళ వాళ్ళు ఏమైనా ఒకటి ఫాలో అప్ అయితే పెడతాను. ఫాలో అప్ ఏంటి, ర్యాండమ్గా చూస్తుంటాం. ఒకవేళ వాళ్ళు ఏదైనా ఓపెన్ కానీ చేస్తే దాని మీద తగు చర్యలు తీసుకుంటాము. షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది, సీజ్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా ఈ సృష్టి వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత దాదాపుగా 50 సెంటర్ల నిర్వాహకులను పిలిపించి వారికి ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే సీరియస్గా యాక్షన్ ఉంటుందని హెచ్చరిస్తూనే ఏదైతే ఈ సృష్టి సెంటర్ ఉందో నిబంధనలకు కనీసం పర్మిషన్ లేకుండా నడుస్తుందో దానిపైన కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి దానిపై షోకాజ్ నోటీస్ ఇచ్చే కూడా వెనకాడమని చెప్తున్నారు డిఎంహెచ్ఓ. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా, TV9 విశాఖపట్నం.